సాయికృష్ణ ఆచూకీ తెలియలేదు, హాజరుపరిచేందుకు మరికొంత సమయం ఇవ్వండి పోలీసులు. విచారణను 29కి వాయిదా వేసిన హైకోర్టు. విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణ ఆచూకీ తెలియలేదని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ నెల 29లోపు సాయికృష్ణ తన ముందు హాజరుపరచాలని పోలీసుల్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ టీసీడీ శేఖర్తో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. విజయవాడలో కృష్ణలంక చెందిన సాయికృష్ణపై కృష్ణలంక పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదయ్యాయి. కొంతకాలంలో మార్కాపురంలో ఉంటున్న సాయికృష్ణను కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారని, ఇప్పటి వరకు దిగువ కోర్టులో హాజరుపరచలేదని అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిని హైకోర్టులో హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఏంటిదనంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత దారుణంగా రెడ్ బుక్ అనేటటువంటి రాక్షసత్వం, లోకేష్ పైశాచికత్వంతో జంగిల్ రాజ్ పాలన నడుస్తుందంటానికి ఈ కుర్రాడిదే ఒక ఉదాహరణ. ఇతని పేరు గాదె సాయికృష్ణ. ఇతను కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకుడు. ఈరోజు మనం మాట్లాడుతున్నది జూన్ 16వ తారీఖున మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది. ఇతన్ని పోలీసులు మే 9, 10 తారీఖులు సబ్జెక్ట్ టు ద కరెక్షన్, ఆ 2 రోజుల్లో ఒకరోజు ఆయన్ని పోలీసులు మార్కాపురం నుంచి విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. ఇక్కడ దాదాపుగా 37 రోజులు అవుతుంది. 37 రోజుల క్రితం కాపు సామాజిక వర్గానికి, జనసేనలోకి పవన్ కళ్యాణ్కి అభిమానంగా ఉండేటటువంటి ఒక వ్యక్తిని, ఒక కుర్రవాడిని విజయవాడలోని కృష్ణలంక పోలీసులు తీసుకొని వచ్చి 37 రోజులైంది. అతను బతికున్నాడో చచ్చిపోయాడో ఇప్పటి వరకు తెలియదు. అతన్ని లాకప్ డెత్లో చంపేసి అతన్ని శవాన్ని కూడా ఏదైతే తగలబెట్టేసి బూడిద కూడా లేకుండా చేశారనేది ప్రస్తుతం వినపడుతున్నటువంటి మాట. ఈ తల్లి ఎవరైతే ఉన్నారో, ఈ గాదె సాయికృష్ణ గారి తల్లి విజయలక్ష్మి గారు పోలీస్ స్టేషన్కి వెళ్తే, నీ కొడుకుని చంపేస్తా, చచ్చిపోయాడనుకో, వాడిపై ఆశలు వదులుకో, వాడు ఇకపై నీ వద్దకు రాడు అంటూ కృష్ణలంక సిఐ నాగరాజు గాదె సాయికృష్ణ గారి తల్లి విజయలక్ష్మి గారికి చెప్పినటువంటి మాట. అంటే పోలీసులు ఆల్రెడీ గాదె సాయికృష్ణని చంపేసి శవాన్ని కూడా తగలబెట్టి బూడిద కూడా కనపడకుండా చేశారు. సో ఆ తల్లి ఏదైతే న్యాయవాదుల్ని ఆశ్రయించి బార్ కౌన్సిల్ని అక్కడ, అయ్యా నా కొడుకు బతికుంటే ఎక్కడున్నాడో చూపించండి, లేదా చచ్చిపోతే శవాన్నైనా చూపించండి, లేదంటే ఆ బూడిదనైనా ఇవ్వండి, వెళ్ళి నేను ఏదైతే కృష్ణానదిలో ఆ బూడిదనన్నా నేను ఆ బూడిదను కృష్ణానదిలోనే కలుపుకుంటానని చెప్పి ఒక తల్లి ఆవేదన. అంటే ఇది సాయికృష్ణకు సంబంధించినటువంటి ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఈరోజు వ్యవస్థల తీరు, కొంతమంది పోలీసుల్ని అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి దారుణాలు. ఒక కుర్రాడిని చంపేసి శవాన్ని కూడా దొరకకుండా చేసి 37 రోజులు అవుతున్నా తల్లి కోర్టులకు వెళ్తే ఇప్పటి వరకు ఎక్కడున్నాడో తెలియదని పోలీసులు చెప్తా ఉన్నారంటే, ఇది ఒక సిఐకో లేదంటే ఒక యువకుడికో సంబంధించినటువంటి అంశం కాదు. ఇలాంటి సాయికృష్ణలు ఎంతమంది ఈ 2 సంవత్సరాల్లో బలయ్యారు. బయటకు రాని అంశాలన్నీ, ₹1 కోటి ఇస్తాం, మీరు మాట్లాడొద్దు, కేసును విత్డ్రా చేసుకోండి అని చెప్పి సాయికృష్ణ తల్లి గారికి ఆఫర్ చేసినటువంటి వాళ్ళు ఎవరు? ఖచ్చితంగా ఇవన్నీ బయటకు రావాలి. ఆ సిఐ నాగరాజు అనేవాడిని ఖచ్చితంగా న్యాయస్థానాల ముందు నిలబెట్టి ఇలాంటి దారుణాలు ఇంకా జరగకుండా, మరొక పోలీస్ అధికారి ఇలాంటి దారుణాలు దాష్టికాలు చేయకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. గౌరవ హైకోర్టు వారు దీన్ని రేపు 29వ తారీఖులో ప్రొడ్యూస్ చేయకపోతే చాలా సీరియస్గా దీన్ని అంశాన్ని తీసుకొని ఈ వ్యవస్థలని, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా కూడా శిక్షించేలాగా ఆదేశాలు ఇవ్వాలి. ఎందుకంటే తప్పు ఎవరైనా చేస్తే న్యాయపరంగా శిక్షించేటటువంటి అధికారం పోలీస్ యంత్రాంగానికి, కోర్టులకి ఉంది. కానీ తీసుకొని వచ్చి మనుషుల్ని చంపేస్తాం, శవాలను కూడా కనపడకుండా చేస్తాం, మీ దిక్కున్న చోటు చెప్పుకోండి, నీ కొడుకు చచ్చిపోయాడు అని అనుకో అంటే ఎక్కడికి పోతా ఉన్నాం? వ్యవస్థలో ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఈ రెడ్ బుక్ అనేటటువంటి అరాచకత్వం ఎంత దూరం వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. ఈరోజు సాయికృష్ణకి జరిగిందే రేపొద్దున నీకు 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 జరగదన్నటువంటి గ్యారంటీ ఏమన్నా ఉందా? ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెడతారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నా మీద కూడా కేసులు పెట్టి నన్ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి, న్యాయస్థానం నాకు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే జనసేన వాళ్ళ మీద కేసులు పెడతారు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే
తెలుగుదేశం వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూడా తెలుగుదేశం వాళ్ళే దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి నిన్న దెందులూరులో మనం చూసాం. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటానికి ఈ సాయి కృష్ణతో పాటు అనేక సంఘటనల ఉదాహరణ. 10 రోజులైంది తునిలో అమ్మాయి ఏదైతే చిన్నపిల్ల తప్పిపోయి ఏమైందో ఇప్పటివరకు తెలియదు. 10 రోజులైనా కనిపెట్టలేనటువంటి దారుణమైనటువంటి స్థితిలో వ్యవస్థలు ఉన్నాయి. ఇంకోటి చూస్తే 23 నెలల క్రితం నంద్యాల జిల్లా మచ్చుమర్రిలో అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేస్తే 9 ఏళ్ల బాలికని ఇప్పటివరకు శవం దొరకల. ఇలాంటి సంఘటనలు కోకొల్లలో నడి రోడ్డు మీద రషీద్ని నరికి చంపుతారు. సుబ్బారాయుడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని నంద్యాల జిల్లాలో పోలీసుల సమక్షంలోనే నరికి చంపుతారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలో తెలుగుదేశం పార్టీ నాయకుడిని తెలుగుదేశం పార్టీ వాళ్ళే వీరయ్య చౌదరిని ఏదైతే 52 కత్తిపోట్లు పడిచి చంపినటువంటి పరిస్థితులు ఇలా చెప్పుకుంటా పోతే ప్రతిరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టికాలు దీనికి అంతు పొద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఏదైతే మద్దతు తెలుపుతున్నటువంటి పత్రికలు ఖచ్చితంగా ఇది ఇలా ముందుకు పోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్లకాడయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ప్రజలు కూడా దయచేసి ఆలోచించి ఎక్కడికక్కడ సంఘటనలు జరిగినప్పుడు రియాక్ట్ అవ్వమని చెప్పి కోరుతా ఉన్నా.